తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఇవాళ్టితో ముగియనున్నాయి. అసెంబ్లీలో నేడు కుల గణన తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. ఉదయం 10 గంటలకు సభలో మంత్రి పొన్నం ప్రభాకర్ కుల గణన తీర్మానం ప్రవేశపెడతారు. తర్వాత నీటిపారుదల శాఖపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయనుంది. ప్రధానంగా కృష్ణా జలాల పంపకం, కాళేశ్వరం ప్రాజెక్టుపై ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో అధికార ప్రతిపక్షాల మధ్య వాగ్యుద్ధం జరిగింది. ఇరు వర్గాల పరస్పర విమర్శలతో సమావేశాలు వాడివేడిగా కొనసాగాయి. పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ విక్రమ్. లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. విక్రమ్, చెప్పండి, కుల గణనకు సంబంధించి వాళ్ళ తీర్మానం ప్రవేశపెట్టనున్నట్టుగా తెలుస్తోంది. కేవలం బీసీ కుల గణన ఉంటుందా? ఎలాంటి గైడ్ లైన్స్ ఉన్నాయి దీనికి సంబంధించి? బిందు, మరి కాసేపట్లోనే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈరోజు అసెంబ్లీ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. ఈ సమావేశంలో ప్రధానంగా ఈరోజు కుల గణనకు సంబంధించిన తీర్మానాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ సభలో ప్రవేశపెట్టబోతున్నారు. అయితే బీసీ కులాలకు సంబంధించి మాత్రమే కుల గణన తీర్మానం ప్రవేశపెట్టబోతున్నారు. ఎస్సీ ఎస్టీలకు సంబంధించి రిజర్వేషన్లు ఉన్నాయి. బీసీ కుల గణనకు సంబంధించి చేసి రిజర్వేషన్ల ప్రక్రియకు ఉపయోగపడుతుందని, బీసీ కుల గణన ప్రక్రియ చేయాలని చెప్పే తీర్మానాన్ని ఈరోజు మంత్రి పొన్నం ప్రభాకర్ సభలో ప్రవేశపెడతారు. ఆ తర్వాత ఇరిగేషన్కు సంబంధించి శాఖపై స్వల్పకాలిక చర్చ జరగనుంది. కాగ్ రిపోర్ట్ ఇచ్చిన దాన్ని ప్రధాన అస్త్రంగా చేసుకొని ఇరిగేషన్లో గత 10 ఏళ్లలో జరిగిన అవినీతి జరిగిందని ఆరోపిస్తూ ఈరోజు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య వాగ్వాదం జరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. చర్చ ప్రధాన అస్త్రంగా కాగ్ రిపోర్ట్ను ప్రధాన అస్త్రంగా చేసుకొని కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రధానంగా చర్చించబోతున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. ఇరిగేషన్ శాఖకు సంబంధించి ఈరోజు ప్రధాన చర్చ అయితే జరిగే అవకాశం ఉంది. కులగణన తర్వాత ఇరిగేషన్ శాఖపై ఈరోజు చర్చ జరిగే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఓకే విక్రమ్, థ్యాంక్ యూ.